దేశీయ రవాణాకు ప్రాణవాయువు డీజిల్, వంటింటికి ప్రాణాధారం గ్యాస్ సిలిండర్. మాటల్లో తప్ప చేతల్లో ఎక్కడా ఆమ్ ఆద్మీకి తోడురాని యూపీఏ సర్కార్ అలాంటి ప్రాణవాయువులపై కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించాలని చేసిన అంకెల గారడి సామాన్యుల్ని బెంబేలెత్తిస్తోంది. కేంద్రం పెట్టే నూతన భారాలను ధనిక ఉన్నత వర్గాలు ఎప్పుడైనా భరిస్తాయి. మరి సామాన్యుల సంగతి ఏంటి? గ్యాస్ సిలిండర్ ధరను పెంచే నిర్ణయాన్ని ఇంధన కంపెనీలకు కేంద్రం కట్టబెట్టడం వల్ల మన రాష్ట్రంలోనే వినియోగదారులపై ఏడాదికి 600 కోట్లు భారం పడే అవకాశం ఉంది. ఈ అంకెలు సామాన్యుల భవిష్యత్ భయానక చిత్రాన్ని చూపిస్తుంటే వారిని కాపాడే నాథుడెవరు? డీజిల్ పెంపుపై వెల్లువెత్తిన నిరసనలకు నిదర్శనాలు ఈ దృశ్యాలు. సామాన్యుడి ఆవేదనకు ప్రతిపక్షాలు ఆందోళన పదంతో ముందుకు సాగాయి. ఆమ్ ఆద్మీకి కాంగ్రెస్ అభయహస్తం అండగా ఉంటుందని చెబుతున్న ఏలికలు ఇవాళ సామాన్యుడి నడ్డివిరిచే నిర్ణయాలు తీసుకుంటూ ఠారెత్తిస్తున్నారు. పెట్రోల్ ధరల పెంపు నిర్ణయాన్ని ఇంధన కంపెనీల చేతుల్లో పెట్టి వాటితో తమకు సంబంధం లేదని కేంద్రం ఇన్నాళ్లు బుకాయించింది. అయితే డీజిల్ ధరలను ఎందుకు పెంచిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రవాణాకు ప్రాణవాయువు అయిన డీజిల్ ధరల పెంపు అన్ని వర్గాలపై ప్రభావం చూపుతుందని తెలిసినప్పటికీ చమురు సంస్థలను సంతృప్తిపరచడమే లక్ష్యంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెట్రోలును ధనవంతుల ఇంధనంగా మార్చేసిన ప్రభుత్వం డీజిల్ విషయంలోనూ అదే విధానాన్ని పాటిస్తోంది. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఆకలి మంటల్లో చిక్కుకున్న సామాన్యుణ్ణి ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది. ఆ ఉద్దేశమే ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ డీజిల్ ధరల పెంపునకు అనుమతి వచ్చేదే కాదు. డీజిల్, నిత్యావసరాల ధరల పెరుగుదలకు విడదీయరాని సంబంధం ఉండటమే ఇందుకు కారణం. మన దేశంలో గూడ్స్ రైళ్ల ద్వారా కంటే రోడ్డు మార్గంలో జరిగే సరకు రవాణాయే అధికం. వీటిని తరలించే భారీ వాహనాలన్నీ డీజిల్తోనే నడుస్తాయి. వంటకు అవసరమయ్యే ఉప్పులు, పప్పుల నుంచి కంప్యూటర్ భాగాల వరకు ప్రతి వస్తువును ఈ వాహనాలే ఉత్పత్తి కంపెనీల నుంచి విక్రయ కేంద్రాలకు చేరవేస్తాయి. పెరిగిన డీజిల్ భారాన్ని కంపెనీలు తమ ఉత్పత్తులపై వేస్తాయి. ఈ భారాన్ని చివరకు కొనుగోలుదారుడే భరించాలి. ఇలా ప్రతి వస్తువు ధర చాప కింద నీరులా సామాన్యుణ్ణి ముంచెత్తుతోంది. సరకు రవాణా మాత్రమే కాదు, కేంద్రం అచేతనావస్థ వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా తీవ్ర విద్యుత్ కొరత ఉంది. కరెంట్ లేనప్పుడు ఆస్పత్రుల నుంచి వాణిజ్య సంస్థల వరకు జనరేటర్ కోసం డీజిలే గతి. లీటర్కి 5 రూపాయలు పెరిగిన డీజిల్ ధరను ఆయా సంస్థలు తమ సేవా రుసుముల్లో వేస్తాయి. చివరకు వీటిని చెల్లించాల్సింది కూడా సామాన్యుడే. అంటే ఇవాటి నుంచి వ్యాధి వస్తే ఆస్పత్రికి వెళ్లినా, కాలక్షేపానికి సినిమాకి వెళ్లినా ధరాఘాతం తప్పదు. కనీస చదువులు సాగించిన యువతలో చాలా మంది ప్రైవేట్ ప్రజా రవాణానే ఉపాధిగా మార్చుకున్నారు. ఆటోలు, అద్దె కార్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు లీటర్ డీజిల్ పై కేంద్రం పెంచిన 5 రూపాయలు ఇలాంటి వేలాది మంది పొట్టను కొట్టనుంది. ఎంత ఘోరంగా అయితే బళ్ళు తెప్పలేము, పిల్లలు పోషించలేము, అద్దెలు కట్టలేము. మా పరిస్థితులు ఎలాగ ఉంటాయి? ఏమైంది మరి మొత్తం ఎలాగైతే 55 రూపాయలు ఆయిల్ అయితే ఇంటి విజయనగరంకి ఇక్కడికి పెరిగిన దానికి 15 రూపాయలు మిగులుతుంది. అప్ అండ్ డౌన్ 500 అద్దెటి కడతాం, వాటర్ గేట్ ఎడతాం, పిల్లలు లేట్ పోషించుతాం. అంతా ఇదే అయిపోయింది. ఛార్జీలు పెంచి తెక్కితే రేటు ఎవరు? ఒక ప్యాసింజర్కి కాదు కదా, ఆటో డ్రైవర్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మేము కూడా రేట్లు పెంచితే మాకు ఎవరు ఇస్తలేరు. ప్రభుత్వానికి అయితే చచ్చుకుంటా కట్టాల్సి వస్తుంది. కానీ మేము అడిగితే ఒక్క రూపాయి కానీ లొల్లి పెడతారు మాతోనైతే. మొత్తం గల్లలు పట్టుకునే కాడికి వస్తుంది. అదే ఈ 5 రూపాయలు ప్రభుత్వం వేస్తే మేము ఎవరి గల్లా పట్టుకోవాలి? మరికొందరు డ్రైవర్లు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని, కాస్త ధర ఎక్కువైనప్పటికీ అప్పులు చేసి మరీ డీజిల్ కార్లు, ఆటోలను కొనుగోలు చేశారు. లీటర్ పెట్రోల్ ధర 70 రూపాయలు దాటడంతో లీటర్ 40 రూపాయల పైన ఉన్న డీజిల్ కారు కొంటే మంచిదనే ఆలోచన చేశారు. ఇప్పుడు లీటర్ డీజిల్ ధర 50 రూపాయలు దాటడంతో వారి గుండెలు మండిపోతున్నాయి. ఇక నుంచి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లకు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందని, ఆ తరువాత మార్కెట్ ధర ప్రకారం చెల్లించాల్సిందేనన్న కేంద్రం నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విధానం వల్ల సామాన్యులు, మధ్యతరగతి జీవుల బతుకు మరింత భారం కానుంది. మన దేశంలో 5గురు ఉన్న కుటుంబాలే అధికంగా ఉన్నాయి. ఇలాంటి కుటుంబాలకు నెలకు 1 గ్యాస్ సిలిండర్ అవసరం. ఈ లెక్కలు ప్రభుత్వానికి తెలియనివి కావు. అయినా ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లకే రాయితీ ఇస్తామని తేల్చేసింది. ఈ నిర్ణయం వల్ల దేశంలోని అత్యధిక సామాన్య కుటుంబాలు మరో 6 సిలిండర్లకు ఒక్కోదానికి మార్కెట్ ధర ప్రకారం 750 రూపాయలకి పైగా చెల్లించాల్సిందే. మహిళల్ని లక్షాధికారులు చేయడం కాదు, కానీ దీని మీద సబ్సిడీని మాత్రం తీసివేయొద్దు, సబ్సిడీని కొనసాగించండి అని చెప్తున్నాము. ఈ రోజు సంవత్సరానికి 6 సిలిండర్లేనని అంటున్నారు. 6 సిలిండర్లు కాదు, మేము పొదుపు మహిళలుగా 10 సిలిండర్లు డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా. ఈ రోజు నాటు నిత్యావసర సరుకుల ధరలు కానీ, కనీసం గ్యాస్ కూడా ప్రభుత్వం సబ్సిడీ తగ్గిస్తే
సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఏ విధంగా జీవించాలనేది చాలా ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాం. వెంటనే ప్రభుత్వం దీన్ని పునరాలోచించుకొని గ్యాస్ సబ్సిడీని తగ్గించేటువంటి ఆలోచనని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆదాయంతో సంబంధం లేకుండా ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లకే రాయితీ భరిస్తామన్న కేంద్రంపై మహిళలు మండిపడుతున్నారు. కుటుంబ ఆదాయం 50,000 రూపాయలు దాటిన వారికే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము వీధుల్లోనే వంటలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు సిలిండర్ ఎట్లయినా పడుతుంది. పిల్లలు ఉన్నారు, నీళ్లు కాంచుకోవాలా, వంటలు చేసుకోవాలా, పిల్లలకు అన్ని చేసుకోవాలంటే 6 సిలిండర్లకే ఎట్లా ఇది అవుతుంది చెప్పండి. కట్టెల పొయ్యిలు ముట్టించుకోవడానికి వీధుల్లో పొయ్యిలు పెట్టుకోవాల్సింది వస్తుంది. ఇంకా ఉండంగా వీధుల్లో పొయ్యిలు పెట్టుకొని ముట్టించుకొని వంటలు చేసుకోవాల్సింది వస్తుంది. కనీసం అంటే సంవత్సరానికి 8-9 సిలిండర్లన్నా ఇవ్వగలిగితే ప్రజలు ఏదైనా బాగుపడగలరు. కాకపోతే ఇట్లా 6 సిలిండర్లు అంటే చాలా ఇదిగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. చాలా దారుణం ఇది. ఏదో 50,000 కుటుంబ ఆదాయం నెలసరి ఆదాయం ఉన్నట్లయితే దానికి సబ్సిడీ తీసేసి 750 రూపాయలు పెంచాలని ఆలోచన చేసింది. పేపర్ కూడా యాడ్ ఇస్తూ ఉంది ఈ మధ్య. కానీ ఈ విధంగా ధరలు పెంచుకుంటూ పోతే సాధారణమైన మానవుడు కాబట్టి ఎక్కువ జీతాలు తీసుకుని బ్రతకచ్చు. లక్షాధికారులు కాబట్టి వాళ్ళు జీవించగలరు. కానీ మధ్యతరగతి కుటుంబాలకు ఇది చాలా దేశంలో ఉమ్మడి కుటుంబాలు తక్కువేం లేవు. ఒక్కో ఇంట్లో కనీసం 10 మంది ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి ఇళ్లలోని వారిపై ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్ల నిబంధన వల్ల ఊహించని భారం పడనుంది. దాదాపు ఒక 10 మంది ఉంటాం. మా మర్ది వాళ్ళ ఫ్యామిలీ, మా అత్తయ్య, మా మామయ్య, మేము, మా పిల్లలు అందరం కలిసి ఒక 10 మంది ఉంటాం. ఉమ్మడిగానే ఉంటాం మేము. కనీసం మాకు నెలకొకటి ఓడుస్తుందండి. వాళ్ళు ఇచ్చే రేషన్ బియ్యం ఎటు సరిపోని పరిస్థితి ఉన్నది. అందులో ఈ సిలిండర్లు కూడా ఇస్తామని అనడం ఈ ప్రభుత్వానికి ఏం మాత్రం కూడా అసలు వాళ్ళకు మనసు అనేదే లేదు. ప్రభుత్వం ఉమ్మడి కుటుంబంగా ఉండాలని ప్రభుత్వం చూడాలి, కానీ ఉమ్మడి కుటుంబాలుగా ఉండకూడదు అన్న పద్ధతిలో ప్రభుత్వాలు ఈ గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచడం వల్ల ఇట్లా ఉమ్మడి కుటుంబాలు ఉండలేకపోయే పరిస్థితులు వస్తాయి. పాత రేట్లకు అనుకూలంగానే ఇంకా సిలిండర్లు ఎక్కువగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే పెట్రోల్ ధరల పెంపుపై నిర్ణయాన్ని ఇంధన కంపెనీలకే వదిలేసిన కేంద్రం తాజాగా గ్యాస్ సిలిండర్ ధరను తన నియంత్రణ పరిధి నుంచి తప్పించింది. నెలవారీ సమీక్ష జరిపి గ్యాస్ సిలిండర్ ధరను ఇంధన కంపెనీలే నిర్ణయిస్తాయన్న ప్రకటనపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ పై కేంద్రం నియంత్రణ తొలగిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపైంది. అంతర్జాతీయ విపణిలో గ్యాస్ ధర ఎలా ఉంటే కంపెనీలు అలాగే వడ్డిస్తే సామాన్యుల గుండెలు గుబేలుమనాల్సిందే. సామాన్యుడి ఆవేదనను పక్కన పెట్టిన యూపీఏ తీరు రాజకీయంగా దుమారమే రేపుతోంది. ఇప్పటికే ఆందోళనలు చేస్తున్న విపక్షాలు ప్రజా పోరాటాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అధికారం ఉందని ప్రజల్ని పీడించే పరిస్థితుంటే ఇది ఎంతో దూరం సాగదు. ప్రజలు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు అండగా ఉండవలసింది పోయి పేదల పుట్టగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. అవసరమైతే ఆల్ ఇండియాలో ఎవరైతే కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ఉన్నాయో వారితో కూడా కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మెడలో వంచైనా సరే పెంచిన ధరలు తగ్గే వరకు పోరాడతామని పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై కిరీట్ పారిక్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను రాజకీయ అనివార్యత వల్ల కేంద్రం కొంతకాలంగా పక్కన పెట్టింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వాటి అమలుపై దృష్టి సారించినట్లే కనిపిస్తోంది. అదే నిజమైతే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరల పెరుగుదలకు హద్దే ఉండదు. ఇక గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలు పెరిగినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. పేద, మధ్యతరగతి చితికిపోయే ఇలాంటి సిఫార్సుల అమలును అడ్డుకోవాలంటే దీర్ఘకాల పోరాటాలు, రాజకీయ వ్యూహాలు అవసరం. అప్పుడే ఇంధన కంపెనీల బాగోగులే కాకుండా సామాన్యుల అవస్థలపైన విధాన నిర్ణేతలు దృష్టి పెడతారు. అలా కాకుండా 3-4 రోజుల ఆందోళనతో సరిపెడితే కేంద్రం తీసుకునే ప్రజాకంటక నిర్ణయాలతో వారి బతుకులు ఛిద్రమయ్యే ప్రమాదముంది.